శాతవాహన కాలంలో మనము ఆంధ్రాలో ఉన్న బౌద్ధ భిక్షుల గురించి మాట్లాడదాము. వజ్రాయన పండితుడు సిద్ధార్థ నాగార్జునుడు, ఇతను శ్రీ పర్వత నివాసి. ఈయన సిద్ధనాగార్జునుడు శ్రీ పర్వత నివాసి. ఇతను తారాలను పూజించేవాడు. తారలంటే ఎవరంటే బోధిసత్వుని యొక్క భార్యలను పూజించేవాళ్ళు. మంత్రతంత్రాలతో వజ్రాయనంను దేశవ్యాప్తంగా ప్రచారం చేశాడు సిద్ధనాగార్జునుడు. వజ్రాయనం అయిపోయింది. బౌద్ధ మతంలో హీనయానం గురించి చూద్దాం. హీనయాన పండితుడు బుద్ధఘోషుడు. ఈయన నెమలిపురంలో జన్మించాడు. నెమలిపురం వాసి. ఇతను నాగార్జునకొండలోని సింహాల విహారంలో జీవించాడు. ఈయన రాసిన రచనలు విశుద్ధి మొగ్గ, ధాతుగత ప్రకరణ, కథావత్తు ప్రకరణ. బుద్ధఘోషుడు రచించిన రచనలు విశుద్ధి మొగ్గ, ధాతుగత ప్రకరణ, కథావత్తు ప్రకరణ. ఈ విశుద్ధి మొగ్గ అనేది త్రిపిటకలపైన వ్యాఖ్యానము. ధాతుగత ప్రకరణ, కథావత్తు ప్రకరణ అనేవి మనకి బుద్ధఘోషుడు రచించిన రచనలు. తర్వాత మహాయాన పండితుడు బుద్ధపాలిక. ఇద్దరు ఉన్నారు. మాధ్యమికవాదం, ఇద్దరు యోగాకారవాదం సంబంధించిన వాళ్ళు.